భారతదేశంలో పెట్రోల్ బేస్ రేట్ కంటే పన్నులే అధికంగా ఉన్నాయని, దీన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని విశాఖపట్నంలోని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ విశాఖలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ లెక్కల ప్రకారం క్రూడాయిల్ బారెల్ ధర $45 కాగా, దిగుమతి సుంకం మరో $2 కలుపుకుంటే బ్యారెల్ $47 పడుతోందన్నారు. రూపాయల్లో చూసుకుంటే 3050 అవుతుందని వివరించారు. ఒక బ్యారెల్కి 159 లీటర్ల పెట్రోల్ వస్తుందని, ఆ లెక్కన చూసుకుంటే లీటర్ పెట్రోల్ 19.18కి వస్తుందన్నారు. దీనికి ప్రాసెసింగ్ ఫీజ్ 5.65, రవాణా వ్యయం 2.68 కలుపుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ధర 27.45 పడుతుందని పేర్కొన్నారు. దీనిపై ఎక్సైజ్ డ్యూటీ 21.48, డీలర్ కమిషన్ 2.57, వ్యాట్ 13.92 కలుపుకుంటే మొత్తం లీటర్ 65.42కు విక్రయిస్తున్నారన్నారు. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ 35.40 అవుతుందని, ఇది బేస్ రేట్ కంటే అధికమని బాలమోహన్ దాస్ వివరించారు. ప్రతి చిన్న వస్తువును, సేవను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన పెట్రోల్ని తీసుకురాకపోవడం సమంజసం కాదని, తక్షణమే దీన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి అధిక పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, తప్పకుండా దీన్ని ప్రధాని మోదీ దృష్టిలో పెట్టి జీఎస్టీ కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.